హలో ఫ్రెండ్స్, ప్రతి క్రికెట్ ప్రపంచ కప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీము ఏదైనా ఉందంటే టక్కున మనం చెప్పుకున్న పేరు న్యూజిలాండ్. అయితే న్యూజిలాండ్ ఈ యొక్క T20 ప్రపంచ కప్లో కనీసం సూపర్ 8 కూడా రాని పరిస్థితి. వాస్తవానికి మంచి ఆటతో అదరగొట్టే న్యూజిలాండ్ టీము బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ కేన్ విలియమ్సన్ సారథ్యంలో గత 6-7 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా సెమీఫైనల్ అదేవిధంగా ఫైనల్కి వచ్చి అద్భుతాలు సృష్టించే టీం న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ టీము ఈ సూపర్ 8 కూడా రాకపోవడంతో ఒక్కసారిగా అభిమానులు అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మరి ఉన్నట్టు అభిమానులు కూడా ఒక చర్చనీయంగా అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి కేన్ విలియమ్సన్ సారథ్యంలో మరి అడుగుపెట్టినటువంటి న్యూజిలాండ్ టీము అటు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అదేవిధంగా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి ఎంతోమంది దగ్గర విమర్శలు పాలవుతుంది. ఎందుకంటే వాస్తవానికి మరి అమెరికా పిచ్లో ఆ పిచ్ల మీద ఆడలేక అపోసోఫాలు పడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా మరి న్యూజిలాండ్ టీము మరి సెమీస్కు సూపర్ 8కు రాకపోవడం అయితే వాస్తవానికి మరి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో మంచి విజయం సాధించి మంచి అర్హతతో రన్నేడుతో సాధిస్తూనే తప్ప తనకు అవకాశాలు, కానీ ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం తను సూపర్ 8 టీంకు మరి రానే అవకాశాలు చాలా మొండుగా కనబడుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు హాట్ టాపింగ్ మారని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీం అయినటువంటి న్యూజిలాండ్ కావచ్చు, ఇతర ఇంగ్లాండ్ జట్టు కావచ్చు, మరి కనీసం సూపర్ 8 కూడా రాకుండా నిష్క్రమించడం పట్ల అభిమానులు ఒక్కసారిగా మరి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరి T20 మ్యాచ్లలో ఎప్పుడు ఎలా మరి మ్యాచ్ స్వరూపాన్ని మారుతుందో చెప్పలేం పరిస్థితి. అయితే వాస్తవానికి అంచనాలను మించి అదరగొడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వెస్టిండీస్ కావచ్చు ముందు దూసుకుపోతున్నది. ఈ గ్రూప్లో కానీ న్యూజిలాండ్ వెనకబడిపోవడం మరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా కూడా మరి న్యూజిలాండ్ టీము చాలామంది ఫేవరెట్ మరి ఆటగాళ్లకు అని చెప్పుకోవచ్చు. ఆ జట్టు మరి మిగతా 2 టీములలో 2 జట్లతో గెలిచి త్వరగా మరి రావాలని చెప్పి మనం కోరుకుందాం సూపర్ 8కి.